తోటలో ఈ కాయగూరలు పండాయంట. ఈ మీ ఇంట్లో ఇచ్చి కొంచెం బియ్యం పంపించమన్నారు. నేను వస్తానే. అలాగేనమ్మా. ఇదిగో గోపం తాత, నిన్న తిన్ని చీర చినిగిపోయిందని ఇచ్చింది, కుట్టి తెచ్చేస్తాను. ఇదిగో. మా తల్లి ఏ పనైనా సొంత పనిలా చేసి పెడతావమ్మా. అంతా నా సొంత వాళ్ళేగా తాత. సీతముద్ర ఏంటమ్మా? కారం దంచడానికి మధ్యాహ్నం వస్తాను. గుళ్ళో దేవుడి పూజకి ఆలస్యం అయిపోయింది, వెళ్ళొస్తానే. అలాగేనమ్మా. పూజారయ్య వచ్చేసావా తల్లి? ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. ఆ పళ్ళు కర్పూరం సిద్ధం చెయ్యి. ఆ చేతిలోనే దీపాలు కూడా వెలిగించమ్మా. సరే గాని పూజారయ్య, శివుడు జాడలేదేంటి?
రోజు ఈ పాటికి వాడి సైన్యంతో కూడా వచ్చేసేవాడు కదా. వస్తాడమ్మా, రాకుండా ఎక్కడ పోతాడు? పూజ సమయానికి రాకపోయినా కొబ్బరి ముక్కలు పంచే వేళకి ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చి గుళ్ళో వాలిపోతాడు. ఇష్టమా దిగిరావే. అరే దిగమంటే దిగవేంటి? అక్కడ పూజలు అయిపోతాయి. నువ్వు ఇటు ఆలస్యం చేస్తే మనం వెళ్ళేసరికి కొబ్బరి ముక్క ఉండదు, అరటిపండు ఉండదు. ఇష్టమా రావే, నా బుజ్జు కదూ, నా చిట్టు కదూ, రావే. రాకిష్టమా. ఇష్టమా నువ్వు వస్తావు రావు చెప్పు, లేకపోతే వెళ్ళిపోతాను. నీ మూలంగా నేను ప్రసాదం పోగొట్టుకోవాలా? ఇగో తర్వాత నువ్వు అడగగా నేను పెట్టను. రావా? అయితే నీ జట్టు పచ్చి పో. నాకు తెలిసే తిండిపోతువి, నువ్వెందుకు వదుకుంటావు ప్రసాదం? ఉండండి, నేను వస్తున్నాను. చూసుకుంటా పండు, నీకు చెప్పేది. అందరూ బుట్టు పెట్టుకుని త్వరగా వచ్చేయండి. ఈ తూరి ఉట్టు కొబ్బరి ముక్కేనా, వడపప్పు కూడా ఉంటుందా? ఏమోరా, మన అదృష్టం బాగుంటే రెండు ఉండొచ్చు. బాగా భక్తిగా నుంచోండి రా, పూజలయ్యా ఎక్కువ పెడతాడు. అటే శివుడు వచ్చేసిందా శివసేనంతా? దేవుడు పూజకు రాకపోతే ఎట్టగ పూజారయ్యా? పెద్ద భక్తుల్లాగా పూజకి రాకపోతే ఎట్టాగా అంటున్నాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆ ప్రసాదం పళ్ళం కేసే చూస్తున్నాడు, అందులో ఏముందా అని. గౌరీ అటు అబద్ధాలు చెప్పకే, నేను చూసేది దేవుడు పాదాలు, ఇంకా ప్రసాదం ఇంకేం కాదు తెలుసా? అవునులే, పాదాల దగ్గర ప్రసాదం ఉంది, అందుకే అటే చూస్తున్నావు. వాడితో గొడవ ఏమిటి గౌరీ? ఎందుకైతేనే ఊళ్ళో పెద్దలు వచ్చినా రాకపోయినా వీడి సైన్యం మన గుడికి వచ్చి తీరుతారు, అది చాలు. అలా ఆత్రంగా తినకూడదే, కడుపు నొప్పి వస్తుంది. నాలా మెల్లిగా నవ్వులతో తినాలి, అప్పుడు ఎక్కువ తినొచ్చు. ఎట్లా తింటే ఎక్కువ తినొచ్చో నీకు తెలుసు, చాలు. మళ్ళీ దానికి కూడా చెప్తావేంటి? పాపం దాని మాత్రం తెలియదు ఏమిటి, ఎక్కువ తింటాం అందుకు చెప్తున్నాను. అది సరే, నేను అటు అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇంత వయసు వచ్చింది కదా, ఓ పని చేద్దామని గాని, ఏదన్నా నేర్చుకుందామని గాని, ఎవరికైనా సాయపడదామని గాని అనిపించదా నీకు? ఈ కిష్టమ్మని వెంటేసుకుని కుప్పిగంతులు వేయడం తప్ప? శివా, ఈ ఊరు ఎవరూ లేని నీకు అన్నీ తనే చిన్నప్పటి నుంచి పెంచింది. ప్రతి వాళ్ళు నిన్ను తమ్మవాళ్లాగే చూసుకుంటున్నారు. అభిమానంగా వాళ్ళు పెంచిన నువ్వు ఏ పని చేయకుండా ముద్దులా తయారైతే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? అది కదే, వాళ్ళు అభిమానంగా ముద్దుగా చూసుకుని నేను కష్టపడి పనిచేస్తే వాళ్ళు బాధపడరు. అయినా ముద్దుగా నేనేం ఉండలేదు, ఓడని పనులు చేస్తున్నాను. పొద్దునే నిద్ర లేచానా, దీన్ని నిద్ర లేపానా, నేను స్నానం చేశానా, ఇగో దీన్ని కూడా చేయించాను. చూడు బుజ్జిముండ ఎంత శుభ్రంగా ఉందో. తర్వాత గుడికి వచ్చానా, ఇప్పుడు ప్రసాదం తింటున్నాను, దీన్ని కూడా తినిపిస్తున్నాను. ఇన్ని పనులు నేను ఒక్కడే చేసుకోవాల్సి వస్తుంటే పని పడలేదంటావా? మా బాబే, ఈ పనులన్నీ చేసి ఎంత అలసిపోయి ఉంటావో పాపం. అందుకే ఇవాళ పనులని మానేసి ఆడుకుంటాం. ఇష్టమా పదవే, మనం ఆడుకుందాం. గౌరీ ఇదిగోనే నీకు ఇవ్వడం మర్చిపోయాను. రోజు నాకు పువ్వెందుకు ఇస్తావురా శివుడు? పూజారయ్యా రోజు దేవుడు పూజ చేస్తాడు, అలాగా. తెలివిగానే చెప్పావు గాని నాకు తెలుసులేని అసలు ఉద్దేశం. అది సరే, మధ్యాహ్నం అన్నంలోకి ఏం కూర చేయమంటావు? నీకు అన్ని తెలిసి అడుగుతావు. నీకు ఇష్టమైన కూడా నాకు ఇష్టమైంది. ఇష్టమా పదవే. దివాన్ గారు ఎక్కడ? వస్తూ ఉండాలి ప్రభు. అది నువ్వు మాకు చెప్పాలా? నాకు తెలియదా? తెలుసు ప్రభు. తెలుసు కూడా ఎందుకు చెప్తున్నావు? మేము మూర్ఖులవునా? కాదు ప్రభు, మేం ప్రభువులం, మీరు బానిసలు. మేము కొడితే మీరు పడాలి. కాదన్నదెవరు రాజావారు? నిజానికి మీరే భగవంతుడు భూపతి రాజావారు. ఒకరికి తిండి పెట్టాలన్నా, లేకుండా చెయ్యాలన్నా, సుఖ పెట్టాలన్నా, కష్ట పెట్టాలన్నా, ప్రాణంతో ఉంచాలన్నా, అది తీసేయాలన్నా ఆ శక్తి పైన భగవంతుడికే ఉన్నది, ఆ పైన మీకున్నది. మాట్లాడవేం పంతులు? అక్షరాలా నిజం. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ పురాణంలో చెప్పాడు, అర్జున చేసేవాడివే నువ్వు, చేయించేవాడిని నేనే అన్నాడు. మీరు చెప్పించే పురాణాలు మాకు బాగా నచ్చే దివాన్జీ. అందుకే మీరన్నా మీ తెలివితేటలన్నా మాకు పిచ్చి ఆనందం. చిత్తం మొహం చూస్తేనే తెలుస్తుంది. మా రాచమహాలే అంత.
అద్దాల్లో అన్ని చూపించేస్తాయి. కుక్కలకి నక్కలకి మీకు శాస్త్రికి ఉన్నది రెడ్ బ్లడ్, కానీ మాకు నీలి రక్తం, బ్లూ బ్లడ్. అందుకే తమరు రాజయ్యారు, మేము దాసులమయ్యాం. ఇంతకీ నన్ను కబురు చేసిన కారణం ఏమిటో సెలవివ్వలేదు. మరేం లేదు, మనం ప్రజల దగ్గర నెల నెలా పన్నులు వసూలు చేస్తున్నాం కదా, చిత్తం. అది అన్యాయమని 6 నెలలకోసారి పన్నులు వసూలు చేయమంటూ విన్నపాలు పంపించారు. ఆ విషయమై చిత్తం. ఇది తమకు అగ్ని పరీక్ష. నేను మనవి చేస్తాను. చేయండి. ఎప్పుడైతే ప్రజల యొక్క విన్నపాలు విజ్ఞప్తులు తమరు సానుభూతితో పరిశీలిస్తారో ఆ క్షణం నుంచి తమ రాచరికం అంతరించడం ప్రారంభిస్తారు. నిజంగానా? ఎందుకంటే వాళ్ళ కష్టాలు విని మీరు ఏమాత్రం సానుభూతి చూపించినా వాళ్ళు పన్నులు కట్టడం మానేస్తాము అంటారు. సరేనని మనం అంగీకరిస్తే మనల్ని తిండి తినడం మానేయండి అంటారు. సరేనని మనం ఒప్పుకుంటే మన నెత్తినెక్కి తొక్కుతాము అంటారు. సరే ప్రజలారా తొక్కండ్రా అంటే మనల్ని పాతాలని తొక్కేస్తారు. అంచేత వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం పెడచెవిని పెట్టినప్పుడే మీరు మీ రాజ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మాట్లాడమేం పంతులు? చెప్తాం. మన పురాణాల్లో కూడా దేవతల మొదలైన మహావిష్ణువు చేప అవతారం ఎత్తారా, దాంతో లోకు కట్టేశారు. సింహం అవతారం ఎత్తమన్నారు, పోనీ కదా అని ఎత్తాడు. పంది అవతారం ఎత్తమన్నారు. ఇలా నానా అవతారాలు ఎత్తమన్నారే తప్ప ప్రశాంతంగా అసలు రూపంలో కాసేపు ఆ శేషతల్పం మీద పడుకోనిచ్చారా? అయితే మేము ఏ అవతారాలు ఎత్తాం. చిత్తం. దివాన్జీ వెంటనే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓడగొట్టి నెలలా కాదు 15 రోజులకోసారి పన్నులు కలెక్ట్ చేయండి. ఇది మా ఆజ్ఞ. వీడొక రాజు, వీడిది రాచ రక్తం. మామూలు మనుషులందరికీ ఉండే రంగు రక్తం కాదట వాడిది, బ్లూ బ్లడ్ అట. తెగ నీలుగుతున్నాడు. ఏదో రోజున చాకు పెట్టి కోసి మరీ చూపిస్తాను, ఇది రాని రక్తం రంగు అని. అదిగాకపోయినా ఆ తెల్లదొల్ల ఏదో ఒక మంచి ముహూర్తాన వీడిని కిందకు తోసేసి ఆ జమీ తీసేసుకుంటారు. ఈలోగా మన జాగ్రత్త మనం పడ్డానికి ఏదో ఒక మంచి అవకాశం రాదు దివానాజీ బారు, రప్పించుకోవాలి. కృష్ణ పురాణంలో విష్ణుడు కూడా పంతులు కుర్చీ దిగు. దిగు కుర్చీ. నాకు పురాణాలు చెబుతావా? తద్దనం గారులు తినడం తప్ప నీకు మరోటి తెలియదన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో బూతులు తిట్టుకుంటూ వీధుల్లో తిరిగే నీకు విభూతి రేఖలు పెట్టించింది ఎందుకు? నేను రాజావారి దగ్గర చెప్పే వెధవ కబుర్లకి కాస్త నీ పురాణ బలం కూడా జోడిస్తావని నిన్ను పురాణాల శాస్త్రిని చేశాను. నాకు పురాణాలు చెప్పకు. మందు మహత్తరంగా ఉందయ్యా, దీని తల్లి ముండమ్మయ్యా. గారెలు అల్లపచ్చడి కూడా ఉంటే అది నీ నిజస్వరూపంలో మాట్లాడు, సంతోషిస్తాను. అయ్యో ఇదేమిటి గ్లాసు ఖాళీగా చూస్తోంది? ఏడి మా అబ్బాయి నాగూజీ ఎక్కడా? ఇక్కడ తలచినంతనే నేత్రప్రేమక ప్రత్యక్షంపై శ్రవణానందముగా సంభాషించి పితృదేవుల మనమును ఆనంద డోలికలలో ఒలలాడినట్లు చేశారా? చంపేస్తున్నావురా. అసలే ఆ పిచ్చిరాజుగాడి దుష్ట చేష్టలుగా మతిపోయి మేము ఇక్కడ మందు కొడుతున్నాం. నీ దుష్ట భాషతో మా మందుని దింపేకురా నాయన. అయినా తెల్లవాడు ఈ దేశంలో అడుగు పెట్టాక అందరూ వ్యావహారికంలో ఏడుస్తుంటే నువ్వేమిట్రా గ్రాంధికంలో గగ్గోలు పెట్టేస్తున్నావు? పరవారైన దొరవారాల మెప్పు పొందుటకు నా మాతృభాషను మాననని మాననీయులైన మీకు మరీ మరీ చెప్పుతున్నా. చిచి చిచి, అందులో సగం సంధి తప్పులు, మిగతాది సంధి పేలాపన. జన్మదాత, మీరు తరచుగా నన్ను అవమానిస్తున్నారు. అది నా జన్మ హక్కు, అందుకే నిన్ను కన్నాను. అది సరే, ఆ కత్తుల కన్నా కబురు పెట్టావా? పెట్టింది, నిశ్చయముగా పెట్టింది. కొలది కాలంలోనే వచ్చినవాడు. బ్రాహ్మణోత్తమ, మాకును మధ్యమనిమ్ము. ఇచ్చేదా? కబురు చేశాట దివాన్జీ. కన్నయ్య, కొత్త నెల వచ్చేస్తోంది. మన అనుచర వర్గంతో వెళ్లి పల్లెల్లో పన్ను వసూలు చేయాలి. దయాదాక్షిణ్యాలు లేకుండా, బేదా బిక్కి అని ఆలోచించకుండా పళ్ళు ఊడగొట్టైనా మక్కెలు విరగొట్టైనా వసూలు చేసేయాలి. శవాల దగ్గర తప్ప బ్రతికున్న ప్రతి మనిషి దగ్గర పన్ను వసూలు చేయాలి. ఏ మొండివాడైన ఎదురు తిరిగినచో వీర విక్రముడైన ఈ నాగోజీ ఉన్నాడని జ్ఞాపకము చేయము. అడవి తెచ్చడివాడు. అబ్బా వద్దు, చెప్పొద్దు. ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. తిలక, అవి వీర భయంకరుడైన మీ కుమారుణ్ణి ఉత్తర కుమారుణ్ణి చేసి. అబ్బా నువ్వు ఊరుకోరా. మూగవాడిగా నువ్వు పుడితే నా జన్మ తరించిపోనురా. మాట్లాడక మందు మింగు. నువ్వు వెళ్ళు. అటులనే గుర్రం వచ్చారు. ఏమిటా సంబరం? ఎవరో చుట్టాలో పక్కలో వచ్చినట్టు చిందులు తొక్తావు ఎందుకు? చూడు, వాళ్ళు జమీందార్ మనుషులు. పన్నుల పేరుతో మన డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చారు. అదేమి ఎగరాల్సిన సంగతి కాదు. సరేలే, ఎందుకు వచ్చారు? రోజు వస్తారేంటి? నెలకోసారి వస్తారు. మరి చూడపోతే ఎల్లమ్మ పెద్ద.
పంతులు, ఇంటింటికి మేము తిరగక్కర్ లేకుండా మీ పల్లిలో మంచి పద్ధతి పెట్టావయ్యా. అంతా నువ్వు పోగేసి నుంచి మేము రాగానే మా చేతికి ఇచ్చేస్తావు. ఇవ్వడం తప్పదని తెలిసినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు? తమరికి ఆగ్రహం తెప్పించడం ఎందుకు? ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తే వదిలిపోతుందిగా. భలే భలే, ఎన్ని గుర్రాలు! ఈ తెలగురం భలే ఉంది. ఇది నాది. పళ్ళు భలే ఉంది. అబ్బాయి, నీకు పొలం పన్నిస్తాను. నన్ను వీధి చివర తీసుకెళ్లి అక్కడ తిప్పేస్తావా? వేళాకోళంగా ఉన్న మాతో కింద పడేసి గుర్రాలతో తొక్కించేయగలం. అదంటే అప్పుడు పావులా ఇస్తాను కదా. గుర్రాలు బాగానే ఉన్నాయరా, గుర్రం మీద మనుషులే బాగుండలేదు. వసూలైన మొత్తం 2 లక్షలు. ఇందులో 1 లక్ష మన ఇనపెట్టిలోకి, మిగతా 1 లక్ష దిక్కుమాలిన నీలిరంగు కల రాజావారి ముందుకి. జన్మదాత మొత్తమంతయు మనమే మింగివేసి ప్రజలు ఇవ్వలేదని చెప్పారు. రాజు ముష్టివాణి వలె ఇంటింటికి వెడలి యథార్థము తెలుసుకుని వచ్చి అస్మదీయుల తోళ్లు తీయుట తథ్యం. దాచుకోవడానికి కూడా ఓ పద్ధతి ఉండాలిరా పక్షి. ఏ కాలంలోనైనా రాజు నుంచి వెళ్లేది పూర్తిగా ప్రజలకు అందకూడదు, ప్రజల నుంచి వచ్చేది రాజుకి పూర్తిగా అందకూడదు. అప్పుడే మధ్యనున్న మనలాంటి వాళ్ళు లాభపడేది, బాగుపడేది. నేను దిగనంటే దిగను. సత్యం, మళ్ళీ శివుడు కోపం చెట్టెక్కేసినట్టున్నాడే. ఏంట్రా బుజ్జి, ఎందుకు చెట్టెక్కేశాడు శివుడు? అది కాదు గౌరీ, మరేమో వాడి కోతి ఇంత గెంతుతూ బురదలో పడింది, మీ నవ్వేశాం. ఆ కోతికి బురదైతే మీరు నవ్వుతారా అని కోపం తెచ్చుకొని చెట్టెక్కేశాడు. అక్కడికి అక్క, నీ కోతి బురదలో పడ్డా బోర్లో పడ్డా నవ్వు అని బతులాడాం. చివరికి గుంజీలు కూడా తీసాం. ఇక మీద అసలు నవ్వరట. అసలు ముందెందుకు నవ్వాలి? నాకు ఇష్టం పడిపోతే మీకు నవ్వులాట. ఇప్పుడు వాళ్ళు బురదలో పడతారు, నువ్వు కిష్టమ్మ కలిసి నవ్వుదురు గాని. ముందు నువ్వు కిందకి దిగు. నేను దిగలే, ఎవరైనా ఎక్కితే తోసేస్తాను కూడాను. శివా, నా మాట కూడా వినవా? నువ్వేనా పెద్ద రాణివా నీ మాట వినటానికి? లేకపోతే నీ మాట ఏమైనా సంగీతమా వినటానికి? నేను విన్ను, దిగను. సరే, దిగకపోతే అక్కడే కూర్చో. నిద్ర వస్తే ఆ కొమ్మ మీద పడుకో. నాకే, నేను పోతున్నాను. గౌరీ, ఏమైందే? గౌరీ పడిపోయింది. అయ్యో, ఏమైంది గౌరీ? కళ్ళు కూడా తెరవడం లేదు. రే, అలా చూస్తారేమిట్రా? వెళ్ళి నీళ్లు పట్టండి రా. గౌరీ, కర్మని, నువ్వు దిగమనగానే దిగుంటే నువ్వు ఇలా వెళ్లేదానివే కాదు, ఇలా పడుండేదానివే కాదు. ఏదో అని అనవసరంగా నా వల్ల నీకు ఇలా అయింది. ఎలా అయింది? అయితే ఇదంతా ఉట్టొట్టి నాటకం అన్నమాట. చెట్టు మీద కోతి బావని కిందకు దింపడానికి ఆడిన నాటకం. నీకు అన్ని నాటలాగా ఉంటాయి మా పెద్ద. నాకు భయం వేసి ఎంత గాబరా పడిపోయినో తెలుసా? నాకేదైనా అయితే నీకెందుకంత గాబరా? మరి నువ్వంటే బోల్డ్ అంతా. బోల్డ్ అంతా ఏమిటి? బోల్డ్ అంతా ఏమిటో చెప్పాలి. నువ్వన్నీ తెలిసి అడుగుతావు. బోల్డ్ అంత ఇష్టం, సరేనా? మరి ఆ ఇష్టం ఏమిటో చూపించు. మరి ఇష్టంగా చూపిస్తారేమిటి? అదేమన్నా ఇష్టం నాకు అనిపిస్తుందా చూపించడానికి? చూపించాలంటే బోల్డ్ అన్ని పద్ధతులున్నాయి. ముద్దు పెట్టి చూపించొచ్చు, పెళ్ళాడి చూపించొచ్చు, దగ్గరకు తీసుకొని చూపించొచ్చు. అన్నింటిలోకి ఆగదే తేలిక. ఇప్పటికి ఆ రకంగానే చూపిస్తాను. ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడడం లేదులే. నాకు సిగ్గేస్తుంది బాబు. అరే, అంత చాటుగా ఉండి చూసేశారా? నాకు తప్పే. ఇష్టమా వచ్చేసాయి.